వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైట్ సినిమా తరహాలో నకిలీ సిబిఐ దాడులు, బంధువులకే టొకారా. మిథున్ కడిగిన ముత్యంలా వస్తాడు పెద్దిరెడ్డి. జగన్ అరెస్టు తప్పదు, జ్యోతుల నెహ్రూ. నాయకులందరి కృషితో ఇంటింటికి టీడీపీ విజయవంతం. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. మేము తప్పు చేయలేదని కడిగిన ముత్యంగా మిథున్ రెడ్డి బయటకు వస్తాడని ఆయన తండ్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందన్నారు. గతంలో ఎయిర్పోర్టు మేనేజర్ను కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టారన్నారు. ఆ కేసు నిలబడలేదు. ఇప్పుడు ఈ కేసు కూడా నిలబడదన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని మదనపల్లి ఫైల్స్, ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములని కేసులు పెట్టారన్నారు. మాపై ఏమీ లేదని తేలిపోయిందన్నారు. మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉన్నాడని తప్పుడు కేసు పెట్టారన్నారు. ఇది కూడా తప్పుడు కేసుగా మిగులుతోందని, చంద్రబాబు రాజకీయ జీవితంలో తీరని మచ్చ మిగులుతుందని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని, బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన సందర్భంగా 3 ఎస్పీలతో అణిచివేయాలని చూశారన్నారు. హామీలు అమలు చేయలేదన్నారు. మహిళలు, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు ఈ విధంగా తప్పుడు కేసులతో ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారన్నారు. ప్రజలు దృష్టి మరల్చుతున్నారని ఆరోపించారు. వైసీపీ కీలక నేతగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి. ఇక పోతురాజులతో కలిసి ఆడిపాడారు. జగ్గారెడ్డి స్వగృహంలో బోనాలకు ప్రత్యేక పూజలు చేశారు జోగిని నిశాక్రాంతి. ఇక ఊరేగింపులో బోనంతో జోగిని నిశాక్రాంతి నృత్యాలు చేశారు. బోనాల ఊరేగింపులో వివిధ దేవతామూర్తులు వేషధారణలు వేశారు. ఆకట్టుకున్న మహారాష్ట్రకు చెందిన ప్రత్యేక డ్రమ్స్ వాయిద్య కళాకారుల ప్రదర్శనలు. ఇక ప్రత్యేక ఆకర్షణగా దుర్గామాత, కాళికాదేవి, ఎల్లమ్మ దేవతామూర్తులతో కూడిన ట్రాక్టర్ల ర్యాలీ తీశారు. బోనాల పండుగలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పాలన సాగిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. జూలై 2న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సూపర్ పాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో 1,00,000 గడపలు పూర్తయిన సందర్భంగా ఆదివారం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1,00,000 గడపలు పూర్తి కావడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్థాయి నాయకుడి దగ్గర నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు అందరి కష్టంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో సమిష్టి కృషితో డోర్ టు డోర్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులుంటే తప్పకుండా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని, ఎవరూ అలగాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అందుబాటులో ఉండి నాయకులు, కార్యకర్తల సమస్యలను తప్పకుండా పరిష్కారం చూపుతామన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ప్రభుత్వ పథకాలను
ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జెండా మోసే కార్యకర్తలు, నాయకుల కష్టంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 1 లక్ష గడపలు పూర్తి చేసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో 80% అమలు చేశారని వివరించారు. బుచ్చి మండలంలో అత్యధికంగా 36,000 ఇళ్లను పూర్తి చేసుకున్నామని చెప్పారు. గత 5 ఏళ్లలో కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తమకు తెలుసునని, వారికి తగిన గౌరవం తప్పకుండా ఉంటుందన్నారు. అలాగే కొత్తగా పార్టీలో చేరేవారితో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎవరు అలగటం వంటివి చేసి చులకన కావద్దని వివరించారు. తమ కోసం పనిచేసేవారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ నాయకుల మధ్య సయోధ్యకు, కార్యకర్తల సమస్యలు పరిష్కరించేందుకే కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారన్నారు. కేడర్ అంతా నిత్యం ప్రజల్లో ఉండాలని ఆమె ఆదేశించారు. మనందరి ముందుకు తీసుకొచ్చారు. ఏదైతే మనం ఎలక్షన్ ముందు చెప్పామో, ఆ ఎలక్షన్ ముందు మనం మాట ఇచ్చామో, సూపర్ 6 పథకాలు అయితేనేది, అదేవిధంగా మిగతా ఏవైతే మాటలు ఇచ్చామో అవన్నీ మనం ఆల్మోస్ట్ 80% అయిపించుకోవడం జరిగింది. ఇంకా అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ మనకి ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, 2 సమపాలనలో చేసుకుంటూ కార్యకర్తలకి అండగా నిలబడుతూ మనందరినీ ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వెంటనే ప్రతి కేఎస్ఎస్ దగ్గర నుంచి, బూత్ ఇన్ఛార్జ్ నుంచి, బూత్ కన్వీనర్ దగ్గర నుంచి కో కన్వీనర్ వరకు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జులు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో, యూనిట్ ఇన్ఛార్జులు అయితేనేది అందరూ కూడా ఈ కార్యక్రమంలో మనము ఈ ప్రభుత్వంలో ఈ మాదిరి లబ్ధి పొందాము అని మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని అడిగి, మీకు ఈ ప్రభుత్వం నచ్చిందా, మీకు అన్ని పథకాలు ఉన్నాయా, లేకపోతే ఎందువల్ల ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు ఈ పథకాలు రాలేదా అని చెప్పి ఓపికగా తిరిగిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మీకు ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. బుచ్చిరెడ్డిపాలెం మండలం అన్నిటికన్నా 5 మండలాల్లో 36,000 ఇళ్ళని కంప్లీట్ చేసి మొట్టమొదటి స్థానంలో, మనం స్టేట్లోనే 2వ స్థానంలో నిలబడడానికి దోహదపడిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మన లోకేష్ బాబు యువ నాయకుడు, కార్యకర్త అధినేత అని చెప్పి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 5 సంవత్సరాలు మీరంతా, కార్యకర్తలంతా ఎంతో కష్టపడ్డారు, జెండా మోసారు, జైలుకి వెళ్ళారు, కేసులు పెట్టించుకున్నారు, నానా కంపాలు పడ్డారు. మమ్మల్ని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త కష్టం మేము గుర్తిస్తున్నాం. వాళ్ళకి తగు గౌరవం తప్పకుండా ఇస్తాం. కాకపోతే మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మనము గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఏ పని చేయలేక ఈరోజు మన కోసం, మన ప్రజల కోసం, మనల్ని గెలిపించిన ప్రజల కోసం పనులు చేసుకుంటాము అని చెప్పి స్వచ్ఛందంగా మన పార్టీలోకి వచ్చిన వారిని కూడా కలుపుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా కార్యకర్తలకి ప్రత్యేక స్థానం, వాళ్ళకి రావాల్సిన గౌరవం తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా వచ్చిన వాళ్ళని కూడా కలుపుకొని పనిచేస్తాం. అంతేగాని ఇప్పుడు ఎవరు కూడా కార్యకర్తలు అలగరు. మీ మనోభావాల్ని కించపరచుకోబాకండి. ఎవ్వరు కూడా ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు కష్టపడి పనిచేసేవాళ్ళు, నా కోసం పనిచేసేవాళ్ళు, నా కోసం నిలిచేవాళ్ళు అనేది నేను నిత్యం గుర్తుపెట్టుకుంటాను. కాబట్టి ఎప్పుడు మీరు అలగకూడదు, ఏ కార్యకర్త కూడా అలగకూడదు. మీకు ఏమైనా ఉంటే, మీ కష్టం తగిలితే మీరు కార్యకర్తలు అందరూ మేడం మాకు అందుబాటులో లేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు మేడం చుట్టూ తిరుగుతున్నారు, మేమంతా ఇంట్లో ఉన్నాం అని చెప్పి బాధపడే ప్రతి కార్యకర్తకి నేను చెప్తున్నాను, నాకు మీరు చాలా ముఖ్యం. మీకు ఇచ్చే గౌరవం తక్కువ. మీరందరూ కష్టపడితేనే నేను గెలిచాననే నిజం నాకు తెలుసు. కానీ ఆ కార్యకర్త అనే వాళ్ళు
మీ ఏం పనులు ఉంటే మీ ఊళ్ళో మీ సొంత పనుల కోసం ఒక 5% పెట్టుకుంటే మీ గ్రామాల్లో మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఏ రోజైనా నా దగ్గరికి రావచ్చు. మీరు అడగవాకుండా అమ్మ మేము మీకు చేస్తాం మీరు నాకు చెయ్యండి అని చెప్పి నన్ను అడగాలి మీరు. అంతేగాని మీరు అడిగి ఇంట్లో కూర్చుంటే నాకు ఎట్లా తెలుస్తుంది మీరు అడిగారని మీరు ఎవరో మూడో మనిషికి ఆస్కారం ఇవ్వబాకండి. మూడో మనిషికి ఆస్కారం ఇవ్వద్దు. అమ్మ వాళ్ళు అడిగి కూర్చొని ఉన్నారు అని చెప్పే ఆస్కారం వద్దు. నాని నేరుగా నా దగ్గరకు అమ్మ మాకు ఈ పని కావాలి మేము చెప్పాం మండలాధ్యక్షుల దగ్గరికి పోయాం వాళ్ళు చేయలేదు. మా ఊర్లో ఇంకో నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు చేయలేదు. మేము మీకోసం తిరిగాం మీరు మాకు పని చేయండి. మేము మీ కార్యకర్తలం మీరు చేయకపోతే ఎవరు చేస్తారు అని చెప్పి మీరందరూ కూడా నా దగ్గరికి వచ్చి నన్ను అడిగే హక్కే మీ ఓటు హక్కు. ఏదైతే ఓటేసి మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారో అదే మీ హక్కు నన్ను అడగడానికి. దానికి నాకు ప్రత్యేకంగా మేడం దగ్గరికి దిగాలి మేడం చుట్టూ మనుషులు ఉన్నారు కోటరీలు ఉన్నాయి అన్నీ అబద్ధం. నా చుట్టూ ఏ కోటరీ లేదు. ప్రతి కార్యకర్తకి నేను సమాధానం చేస్తున్నా. ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటున్నా. మండలాధ్యక్షులు కానీ మీరు కోఆర్డినేటర్లు కానీ వీళ్ళందరూ మీకు ఒక్కటే చెప్తున్నా ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలుసో లేదు. ఈరోజు మీరందరూ కలిసి కట్టుగా చేసి బుచ్చటిపాలెం మండలంలో నంబర్ 1 స్థానంలో నిలబడ్డారు. ఈ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడానికి ఇక్కడ మండలాధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఏ ఊరికి ఆ ఊరి నాయకులు ఉన్నారు. కానీ ఇదంతా ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఈ మండలాధ్యక్షులతో ఇక్కడున్న బుచ్చి చైర్పర్సన్తో వార్డ్ కౌన్సిలర్లతో కోఆర్డినేట్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషే కోఆర్డినేటర్. అంతేగాని బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళకి అప్పచెప్పి బయట నుంచి వచ్చి బుచ్చిరెడ్డిపాలెంలో పనిచేస్తున్నారు అనేది మర్చిపోండి. మీకందరికీ అనుకూలంగా మీ పనులు చెయ్యాలి అని చెప్పి మీకు ఎక్కడ 2-3 లీడర్లలో ఎక్కడ గొడవలు వస్తాయో వాళ్ళని ఎట్లా సర్దాలో ఎవరికి అన్యాయం జరగకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ కోఆర్డినేటర్ అనే వాళ్ళని పెట్టామే. కానీ అది మీకు అడ్డంగా మాత్రం కాదని చెప్పి ఇప్పుడు ఇక్కడ శివరామన్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు. ఈ అన్నోళ్ళందరూ నేరుగా వాళ్ళ ఊళ్ళో పని ఉంటే నా దగ్గరకు వచ్చి చేయించుకొని పోతున్నారు. సో అలాగే అది ప్రతి నాయకుడి కర్తవ్యం, ప్రతి నాయకుడి హక్కు. ఎవరైనా అమ్మ మా ఊళ్ళో ఈ పని కావాలి ఈ ప్రజలు ఇలా కష్టపడుతున్నారు మీరు చెయ్యండి అని చెప్పి రాడి నా దగ్గరికి. కాబట్టి ఏ ఒక్క కార్యకర్త కూడా అలిగి ఇంట్లో కూర్చుంటే మీ ఊర్లో ఉండే పనులు అలాగే నిలిచిపోతాయి. రేపు తిరిగి మీరు ఓటు అడగడానికి వాళ్ళ దగ్గర మీరు ఏదైనా ఆ రోజు వచ్చి అడిగాం మేము వేసాం మీరు మేడం దగ్గర మాకు పని చేయించలేదని అడిగే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. ప్రతి ఒక్క కార్యకర్తకి నా దగ్గరికి వచ్చే హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, పని చేయించుకునే హక్కు ఉంది. నేను చేయకపోతే అప్పుడు మీరు మొదలుపడ్డా అర్థం ఉంది. అసలు మీరు నా దగ్గరికి రాకుండా మేమంతా వేరే గ్రూప్ మమ్మల్ని అసలు మేడం పట్టించుకోవట్లేదు ఎన్నికలుగా. సో ప్రతి కార్యకర్తకి ఈరోజు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అరెస్టు కాక తప్పదని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జోస్యం చెప్పారు. లిక్కర్ స్కామ్ అంతా జగన్ కనుసన్నలోనే జరిగిందని, మద్యం పాలసీని ఆమోదించిన వారిని విచారించాలని డిమాండ్ చేశారు. జగన్ పాత్రపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన బాధ్యులపై సిట్ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక వైసీపీ నేతల అరెస్టులతో చంద్రబాబుకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవపురం జగన్నాథపురం గ్రామంలో శ్రీ కనకదుర్గ దేవస్థానంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా శాకాంబరిదేవి అలంకరణ కన్నుల పండుగగా జరిగింది. భక్తులు దాతల సహకారంతో సుమారు 5 క్వింటాల కూరగాయలు, పండ్లు, పూలతో అమ్మవారిని దేవాలయాన్ని అత్యద్భుతంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అద్భుతమైన అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవటానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా వర్షాకాలంలో పంటలు బాగా పండాలని, ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. పాల్వంచ మండలము కేపీ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు
ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం జరిగిందండి. ఈరోజు ఈ అలంకారం ప్రాముఖ్యత ఏమంటే కూరగాయలు, పళ్ళు, పువ్వులు ఇలా అన్నిటితోటి అమ్మవారిని అర్చించినట్లయితే పంటలు బాగా పండుతాయని, సుభిక్షంగా ఉంటుందని, అమ్మవారు కృప అనేది అందరి మీద ఉంటుందని చెప్పి అనాదిగా ఈ ఆచారం జరుగుతూ వచ్చిందండి. అదే పద్ధతిలో ఈరోజు శాకాంబరి అలంకారము నిన్న ఉదయం నుంచి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటున్నారు. భక్తులందరికీ కూడా అమ్మవారు కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మదన్యా సర్వోపకారకరణాయుధాత్రజిత్త సర్వజనుల సమస్త కష్టాలని తొలగించి చల్లని చూపులతో అనుగ్రహించే మన పెద్దమ్మ తల్లి ఈ రోజున శాకంబరి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. చండీ సప్తశతిలో చెప్పబడింది శాకంబరీతి విఖ్యాతి అని. శాకంబరి అలంకారంలో భక్తులందరినీ కూడా ఆమె యొక్క చల్లని చూపులతో చక్కగా అనుగ్రహించి కరుణించి సమస్త పూర్తులను కూడా తీస్తుందని చెప్పి సప్తశతిలో చెప్పబడింది. కాబట్టి ఈ రోజుని భక్తులు 50 మంది కూడా చక్కగా అమ్మవారిని శాకంబరి అలంకారంలో దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. ఢిల్లీలోని వజీరాబాద్లో నకిలీ సీబీఐ అధికారులుగా నటించి బంధువు ఇంట్లో నుంచి 3 లక్షల నగదు, ఆభరణాలు దోచుకున్న ఓ మహిళా యూట్యూబర్తో పాటు ఆమె 2 సహచరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జూలై 10న సాయంత్రం 7:30 సమయంలో జరిగింది. అరెస్ట్ అయిన వారిలో 22 ఏళ్ల యువతి కేశవ్ ప్రసాద్, వివేక్ సింగ్ ఉన్నారు. వీరు ఇజ్రత్ జమీల్ అనే బంధువు ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఓఖ్లా బ్రాంచ్ నుంచి వచ్చిన సీబీఐ అధికారులమని చెప్పి ఇంట్లో సోదాలు చేశారు. ఇజ్రత్ జమీల్ సీజర్ మెమో కోరగా నిందితులు ఆమె కుమార్తె నోట్బుక్లో నకిలీ పేర్లతో సంతకాలు చేసి ఆభరణాలు, నగదు తీసుకుని పరారయ్యారు. ఇజ్రత్కు అనుమానం రావడంతో పోలీసులను సంప్రదించగా వారు వచ్చేలోపు నిందితులు పరారయ్యారు. వజీరాబాద్ పోలీసులు మోసం, దొంగతనం, హాని కలిగించేందుకు సన్నాహకాలు చేసినట్లు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు. ఇక జూలై 18న మహిళ కేశవ్ ప్రసాద్లను మస్సూరిలో, వివేక్ సింగ్ ను హరిద్వార్లో అరెస్టు చేశారు. పోలీసుల వివరణ ప్రకారం నిందితులు ఇంట్లోని అల్మారా లాక్ ను బద్దలు కొట్టి బంగారు, వెండి ఆభరణాలతో పాటు 3 లక్షల నగదు తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా 1.75 లక్షల నగదు, 29 బంగారు, వెండి ఆభరణాలు, నేరంలో ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్, ఇక నిందితులు ధరించిన బట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సినిమాలో చూపించే దొంగతనాలను తలపించిందని, నిందితులు బాలీవుడ్ చిత్రం రైడ్ నుంచి స్ఫూర్తి పొంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బింగల్ మండలం బడా బింగల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు పడాలని, పాడి పంటలు బాగుండాలని గ్రామంలో ఉన్న దేవతలను, సర్వ దేవతలను గంగజాలతో జలాభిషేకం చేసి ప్రత్యేకంగా పూజలు చేశారు. పంట పొలాల్లో విత్తనాలను విత్తుకొని నెల రోజులైనా వర్షాలు ముఖం చాటేయడంతో పంట పొలాలు బీడువారుతున్నాయన్నారు. ఇక ఇప్పటికైనా గ్రామ దేవతలు కరుణించి వర్షాలు విస్తారంగా కురయాలని గ్రామస్తులు పూజలు చేశారు. తెల్లవారుజామునే గ్రామ దేవతలకు డప్పు వాయిద్యాలతో గ్రామం నుండి ఊరేగింపుగా వెళ్లి గ్రామ పొలిమేరలో ఉన్న అన్ని దేవతా విగ్రహాలకు, సర్వ దేవతలకు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైడ్ సినిమా తరహాలో నకిలీ సీబీఐ దాడులు, బంధువులకే టొకారా. మిథున్ కడిగిన ముత్యంలా వస్తాడు పెద్దిరెడ్డి. జగన్ అరెస్టు తప్పదు, జ్యోతుల నెహ్రూ. నాయకులందరి కృషితో ఇంటింటికి టీడీపీ విజయవంతం. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి.